జగద్గురువులు రాగమనానికి కనీసం ఇంకా ఒక గంట వరకు పట్టొచ్చని ఇప్పుడే అందినటువంటి వార్త. కాబట్టి అందరూ కూడా ప్రశాంతంగా కూర్చోండి. అవతారం గురించి చెప్పేటటువంటి ఒక శ్లోకం శంకర దిగ్విజయంలో ప్రసిద్ధంగా ఉన్నటువంటి శ్లోకమే. అజ్ఞానాంతర్గహన పతితాన్ ఆత్మవిద్యోపదేశైః త్రాతం లోకాన్ భవదవశిఖాతాపువాపచ్యమానాన్ ముక్త్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పదంతి శంభోర్మూర్తిశ్చరతి కోనే శంకరాచార్య రూప అని ఈ శ్లోకం శంకర దిగ్విజయంలో శంకరాచార్యుల వారు ఆ పరమాత్మ దక్షిణామూర్తి యొక్క అవతారము అని చెప్పేటటువంటి శ్లోకం ఇది. ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు అనంటే, ఏ దక్షిణామూర్తి వటవృక్షం కింద తన యొక్క మౌనంతోనే ఋషులకి తత్వజ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడో అటువంటి దక్షిణామూర్తి తన మౌనాన్ని విడిచి శంకర భగవత్పాదాచార్యుల వారి రూపంలో అవతరించాడు అనేది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం, కాబట్టి ఇంత సంపాదించి ఇంత చదువుకొని ఏమిటి ఉపయోగం అని ఒక ప్రశ్న రావచ్చు. అందుకే తర్వాత ఏం చెప్పారు అంటే, ఈ సంపాదించినటువంటి జ్ఞానం, ఈ సంపాదించినటువంటి ధనం, ఇదంతా ఏదైతే ఉందో దీనిని మంచి పనుల కోసం వినియోగించాలి. దానికోసం ఈ సంపాదన ఇదంతా కూడా, ఈ చదువు, ఈ జ్ఞానము, ఈ జ్ఞాన సంపాదన, ఈ ధన సంపాదన, ఇదంతా కూడా ఏదైతే ఉందో చివరికి దీన్ని ప్రయోజనం ఎలాగా అనంటే పుణ్యం కోసం వినియోగించడంలో దీని యొక్క ప్రయోజనం. పుణ్యం కోసం దీన్ని వినియోగించాలి అని శాస్త్రం చెప్తోంది. కాబట్టి మొదటి కర్తవ్యం విద్యాభ్యాసం, రెండో కర్తవ్యం ధన సంపాదన అయితే, మూడో కర్తవ్యం ఏమిటి అనంటే ధర్మాచరణ.